మాస్టర్తో మాటామంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఈ 100 రోజుల పరిపాలన అంటే జూన్ 2024 4వ తారీఖు నుంచి మనకు మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఈ 100 రోజుల విజయం మీరు ఏం అబ్జర్వ్ చేశారంటారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ముఖ్య అధినేతగా ఉండగా కూటమి ప్రభుత్వం అయి ఉండొచ్చు. ఇది ఆయన చేతిలో భద్రంగా ఉంటారండి. అంటే జనాలకే ఇప్పుడు ఎందుకంటే ఆయన కాంట్రవర్సీ పర్సన్ కాదు. ఆయన కొంచెం సౌమ్యంగా ఉంటాడు. ఈ గొడవలో గోవాల్లో దెబ్బలాటలు ఇవన్నీ ఇష్టం ఉండదు ఆయనకి. లాండ్ ఆర్డర్ కాపాడతాడు, సంక్షేమం చూస్తాడు, డెవలప్మెంట్ ఎలాగని చూస్తాడో, జనము ఇదే గోల అయింది. కాబట్టి డెఫినెట్గా ఆయన పరిపాలన గురించి మనం చెప్పి అంత గొప్పవడం ఖచ్చితంగా కాదు. బాగుంటుందా బాగోదా అంటే డెఫినెట్గా బాగుంటుంది. ఈ 100 రోజులు ఏం జరిగింది అనేటువంటి చూస్తే జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ధ్వంసం చేసిపోయాడు. సూపర్గా, మామూలుగా కూడా కాదు, శుభ్రంగానే. ఇప్పుడు జనం ఎలాగైతే అతను శుభ్రంగా బయటికి తోసేసారో అతను కూడా అలాగే రాష్ట్రాన్ని శుభ్రంగా ధ్వంసం చేసి పడేసిపోయాడు. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీకు మంచి లేత జాన్ తోట ఉంటుంది కదా, కోతులు గుంపు పడింది అనుకోండి, సగం కొరికి సగం పడతాయి, అలా చేసిపోయాడు. లేత కొత్తిమీర మళ్ళీ ఉంటాయా, మదనపల్లి గట్ట కొత్తిమీర మళ్ళీ ఉంటాయి కదా లంకల్లోనూ, అందులో అడుగు పందులు పండి అనుకోండి ఏం చేస్తాయి, అలాగే అయిపోయింది. శిథిలాలు శకలాల కింద మారిపోయింది ఆంధ్రప్రదేశ్. అవన్నీ జాగ్రత్తగా పోగొట్టి మళ్ళీ దాన్ని అంతా రెడీ చేసుకుంటున్నాడు ఆయన. కరెక్ట్గా ఆ టైంలో వరదలు వచ్చి పడిపోయినాయి. మళ్ళీ ఆ వరదల్లో ఆయన ఏం మనం చెప్పక్కలేదు, కళ్ళవారో చూసాం కదా మనం. దాన్ని విమర్శిస్తారు పనికి మాలిన వాళ్ళు. వాళ్ళకి ఏ పని పాట లేదు, ఏం చేయాలో అర్థం అవుతాం. జనం అంతా చీకొట్టిన తర్వాత అది తుడుచుకుని మళ్ళీ లైన్ అయ్యి పోటరాజు రాసుకుని వస్తున్నారు మాట్లాడటానికి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలామంది విమర్శ చేస్తారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక. అమ్మ ఒడి వచ్చిందా, అది వచ్చిందా, రాదు ఏంటి అయితే ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు మొత్తం దొబ్బేసిన తర్వాత అక్కడి నుంచి తెచ్చిస్తాడో అని చెప్పొచ్చు. కానీ అలా ఏం చెప్పట్లేదు ఆయన. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అవ్వాతాతలకి జగన్మోహన్ రెడ్డి అనేవాడు కదా, అవ్వాతాతలు అని. అది అందంగా వృద్ధులు అంటే బాగుండేది. నోట్ల నుంచి అవ్వాతాతలు వస్తే వికారం వచ్చేస్తుంది ఆ మాట ఏంటుంటేనే. 1000 రూపాయలు పెంచుతాను పెన్షన్, 3000 నుంచి 4000 చేస్తాను. అది కూడా ఏప్రిల్ నుంచి లెక్కటిస్తా ఉన్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి 4000 ప్లస్ 3000 7000 జూలై 1వ తారీఖు అప్పచెప్పాడు. ఆగస్టు 1వ తారీఖు ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తారీఖు వాన వరద వర్షం ఏమొచ్చినా ఇచ్చారు. అది ఫుల్ఫిల్ చేశాడు కదా. పైగా వాళ్ళ గ్యాంగ్ ఎవరు లేకుండానే, వాలంటీర్లు ఎవరు లేకుండా అందంగా అప్పచెప్పాడు. 2 ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు అనేటువంటిది మధ్యకాలంలో వాళ్ళ కళ్ళలో తప్ప బయట 1వ తారీఖు జీతాలు రావట్లేదు వాళ్ళకి. టకాల్మని పడుకుని 1వ తారీఖు జీతాలు వాళ్ళకి. జాబ్ క్యాలెండరు, డిఎస్సి, మెగా డిఎస్సి అన్నాడు, 16,000 17,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళకి 5 లక్షల నుంచి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలకు చేసాడు. రేపు దీపావళికి 3 సిలిండర్లు ఇచ్చేస్తా ఉన్నారు. నాయి బ్రాహ్మణులకి, పురోహితుల అర్చకులకి వాళ్ళ జీతాలన్నీ పెంచారు అన్న ప్రకారం. ఏ తప్పాడైనా 3 నెలల్లో అసలు ఈ చేసిన ఫైళ్ళు గాలి చేసి పెంట చేసి రొచ్చు రభస చేసాడే. ఆయనతో ఎలా ఉంటుందంటే ఊపిరి సెలపకుండా వరద ముంచెత్తే కూడా బురద కూడా కడిగిచ్చేసిన మనిషి అతను. డెఫినెట్గా ఇది కూడా క్లీన్ చేసేసి మళ్ళీ లైన్లో పెట్టేసాడు. టకటకమని ఇచ్చుకుంటూ పోతున్నాడు. పైగా 6-7 వారాల నుంచి అప్పే చేయట్లేదు అతను. ప్రతి మంగళవారం ముష్టోళ్ళలాగా వెళ్ళిపోడు అప్పుకి. ఎవరు అతను ఏంటి, ప్రజల కోసం కాదు, దాడు దొబ్బెత్తానికి. అది ఎంత తెస్తే అంత తెచ్చేసి ఇంటి పాడేసుకుని డబ్బులు పట్టుకుపోయి ఇంటికి పట్టుకుపోయి పాడేసి లెక్క బిరువులు పెట్టి అంటారు కదా కొంతమంది, అలాగా పట్టుకెళ్ళి దొబ్బేసి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి ఏదో 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఎలా ఉంటుంది, చంద్రబాబు గారి చేతుల్లో భద్రంగా ఉంటుంది. అదే మనం వరదలు వచ్చినట్టు జగన్ ఉన్నాడు అనుకోండి, మొత్తం దగ్గరుండి చంపేద్ది. కరకట్టని తవ్వేసి జనాల మీద వదిలేద్దు నీళ్లు. అంత కసి అతనికి, ప్రజలంటే సిరాగా అతనికి, ప్రజలంటే కోపం అతనికి. అదో రకం వికృత మనస్తత్వం అండి. దెయ్యాలకి భూతాలకి అవి కూడా కొన్ని మంచివి ఉంటాయి, దెయ్యాల్లో కూడా ఉన్నాయి, కొంచెం మంచి దెయ్యాలు ఉంటాయి. ఇతను అలాంటి కాదు, కానీబాల్ అన్నమాట, నరమాంస భక్షకుడు. మనిషి కనపడితే తినేస్తుంది కానీబాల్ అంటే. అలాగే నరమాంస భక్షకుల్ని కానీబాల్ అంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు. ఆఫ్రికా అడవుల్లో ఉన్నాయి కొన్ని కానీబాల్స్, అలాంటి వాళ్ళు. ఇతను వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ అంతే. జగన్ ఎవడైతే ప్రేమించాడో జగన్ ప్రేమికులందరూ కూడా అదే బుద్ధి, ఒకరి బుద్ధి, క్రూర స్వభావం,
ప్రజలకు ప్రజాద్వేషులు, ఆంధ్రద్వేషులు, అవునండి, ప్రజాద్రోహులు, ప్రజాస్వామ్య ద్రోహులు, చట్టము రాజ్యాంగాన్ని అసలు అమల్లో పెట్టుకోరాళ్ళు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తారు. మీరు చెప్తున్న జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపించారనుకోండి, మంచి అవకాశం అండి. కార్యకర్తలందరూ వెళ్ళి హెల్ప్ చేయమని అన్నారు అనుకోండి, అసలు ఎంత అసలు ఆ బుద్ధాలకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళ జీవితంలో అలవాటు ఉండాలి కదా. వాళ్ళ జీవితంలో ఎప్పుడు పాలు తీసి ఎవరికైనా ఇచ్చాడు. మొన్న వచ్చినప్పుడు పులిహార బొట్టలు మట్టుకొచ్చాడు ఎవరికైనా. అది ₹1 కోటి ఏదో ఇచ్చామని. అలాగే ₹1 ఆ ఇచ్చాడు లేదో తెలుసా ఎవరికైనా? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరన్నా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారో చెక్ పట్టుకెళ్ళి చూస్తున్నాం ఇచ్చేవాళ్ళు అందరినీ. లేదా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నారు. వీడు ఎక్కడ ఇచ్చాడు? జేబులో చాక్లెట్ కూడా పెట్టుకోడు. పిల్లలు కనపడ్డారు అనుకో. ఇప్పుడు ఏం చేస్తాను, చాక్లెట్లు ఇప్పుడు యాసంకాలం వస్తే 4 మధ్య ప్యాకెట్లు పడేసుకుంటారు కారులో నా స్థాయికి. ఏ పోలీసు వాడు ఎండలో నిలబడి ఇలా చెప్తూ ఉంటారు కదా, పాపం ఎండలో మాడిపోతుంటారు బాబు, నువ్వు ప్యాకెట్ ఇస్తాను. లేకపోతే జేబులో చాక్లెట్ వేసుకుని మా మనవలతో పాటు వాళ్ళకి తలకు చాక్లెట్ ఇస్తాను. అది అలవాటు ఉండాలా. వీడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసాడు, వాడు బాబుని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసాడు. వీడు ముఖ్యమంత్రి 10-11 లక్షల కోట్లు కొట్టేసాడు. ప్రజాధనంతో పేపర్కి వాటికి నిధులు మళ్లించేసుకున్నాడు. ఇది అంగడే గారు మింగిడి లేదండి. ఎంత రా 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 అని చెప్పేసి తినేసాడు. వాడికి రావాలి, అలవాటు ఉండాలా. ఇప్పుడు ఇచ్చుటలో ఉన్న హాయి నే రెచ్చటను లేదో అన్నాడు కవి, సినీ కవి. ఆ ఇవ్వటం అనేటువంటిది అలవాటు ఉండాలి. ఇచ్చినప్పుడు వచ్చే ఒక సంతోషం, హాయి అనుభవం ఉండాలి. ఇచ్చుటలో ఉన్న హాయి ఒకసారి అనుభవిస్తే అది మీకు ఇంకోసారి అనుభవించాలి ఉంటుంది. నేను మొన్న అన్న క్యాంటీన్లో ఒక తాపి మేస్త్రులను కార్పెంటర్లో వాళ్ళకి కనబడితే అడిగా, చాలా హ్యాపీగా భోజనం చేస్తున్నారట అంటాడు. ఏమండి ఇతను అన్నా క్యాంటీన్ కొట్టేశాడు. ఆడ రాగానే అన్న క్యాంటీన్ పెట్టించారు కదా. మళ్ళీ 70-80 రేపు ఆల్రెడీ 100 ఓపెన్ చేశారు, మళ్ళీ 70-80 వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇచ్చేస్తున్నారు లేడీస్. ఫ్రీ బస్సులు, మహిళలకు బస్సులు ఫ్రీ అన్నారు కదా, 400 బస్సులు కొంటున్నారు. ఇప్పుడు వీడు బస్సులన్నీ ఏ పాటుకో పాటు ఓడదీసి అమ్మేసుకున్నారు. వీళ్ళు బస్సుల కన్నా ముందు టైర్లు వెళ్ళిపోయి అవి ఏం బాగు చేయించలేదు. ఆ రోడ్లు పనికిమాల రోడ్లు పెట్టి నడలు ఇరిగిపోయేలాగా ఉండి ఎంత పెంట చేసిపోయాడండి. ఇప్పుడు నేను అందుకుని వీళ్ళు దండుపాళ్ళు బ్యాచ్ కట్టని ఎందుకంటే అనుకుంటున్నారు. దొంగతనాల్లో 4-5 రకాల ముఠాలు ఉంటాయి. ఇదివరకు స్టోర్టపురం గ్యాంగ్ అని ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే శుభ్రంగా ఇంటికి వచ్చి దోపిడీ చేసేసి బంగారం గంగారం పట్టుకుపోయి ఇంట్లో ఏదైనా ఉంటే తినేసి పోయేవారు వంటగదుల్లోనూ. ఇంకో రకం వచ్చేవారు కొట్టి చంపేసి పోయేవారు. ఈ దొండిపాళ్ళెం బ్యాచ్లు అటువంటి ఏంటంటే బంగారం గంగారం తోసేస్తారు, మనుషులు కొడతారు, చంపేస్తారు, వంటగదిలో పోయి తినేస్తారు, అక్కడే మల విసర్జన చేసిపోతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ పీడ విరగడైన తర్వాత వీళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు వచ్చిండు. అది ఆయన చేతుల్లో భద్రంగా ఉన్నారు వాళ్ళు. ఇంక వద్దురా బాబు, ఇంక ఎప్పుడు కూడా ఈయన వదులుకోకూడదు అనుకుంటున్నారు జనం. ఆ జగన్ కనపడిన అన్ని ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు. దెయ్యం చిన్నపిల్లలు చూడండి ఉలిక్కి పడతారు, నిద్రలో ఉలిక్కి పడతారు. అలాగే అప్పుడు పోతున్నాడు కదా బయటికి, జైల్లోకి వెళ్ళి ఎవరిని పరామర్శ చేస్తున్నాడు? దేశానికి ఏమైనా మేలు చేశారు వాళ్ళు. ఒకడేమో ఈవీఎంలు పగలు కొట్టినాడు, ఇంకొకడేమో పెద్ద దొంగ, ఆ పార్టీ పెద్ద నేరం చేసినాడు. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. అందుకే సురేష్ ఇంక బయట రాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పైగా పైన ఎన్డీఏ వాళ్ళు మామూలుగా అయితే ఎదవ డ్రామాలు ఆడుతురు, కానీ చంద్రబాబు గారితో అవసరం ఉంది కాబట్టి మూసుకుని అన్ని పనులు చేసి పెడుతున్నారు. ఇదండి అడిసమల్లి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.